अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे। श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। ఆదిత్య హృదయం అనే మంత్ర రూపముగా ఉన్న ఈ స్తోత్రముని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇది అగస్త్యుడు రామచంద్రమూర్తికి చెప్పారు అని పోయినసారి చూసాము. అంటే ఇంతకు ముందే చెప్పారంటే రామచంద్రమూర్తికి చెప్పారంటే రామచంద్రమూర్తికి ఇంతకు ముందు సూర్యుడికి పూజ చేయాలని తెలీదా అని, అలా కాదు, ఆయనని నిమిత్తముగా పెట్టుకుని మిగతా లోకమందరికి తెలిసేలాగా అని. ఎలా సూర్య భగవంతుని ఉపాసన చేస్తే మనకి జయము కలుగుతుంది. ఎక్కడ జయం అంటే ధర్మ అర్థ కామ మోక్షం అన్నిట్లోనూ మనకు కావలసిన విజయాన్ని మనకి కలిగిస్తుంది ఆ సూర్య భగవంతుడి ఉపాసన అని అగస్త్యుడు రూపంగా రాముడు విన్నట్టు విని లోకానికి తెలిపేలా ఈ అద్భుతమైన స్తోత్రము మంత్ర రూపముగా ఉన్న స్తోత్రము చెప్పబడింది. దీనికి మనం పోయినసారి న్యాసాలన్నీ కూడా చూసాము, అంగన్యాసాలు కరన్యాసాలన్నీ. దాంట్లో 5 శ్లోకాలు దాకా చూస్తే ముందు వెనక రెండోనే ఫలశ్రుతి ఉంది. 2 ఫలశ్రుతుల మధ్యలో ఈ ఉపాసన హృదయ రూపముగా ఈ సూర్య ఉపాసన ఉంది కనుక ఆదిత్య హృదయం అని పేరు వచ్చింది అనేది కూడా మనం ఇంతకుముందు చూసాము. ఇప్పుడు 6వ శ్లోకం నుంచి తీసుకుని ఆ సూర్యుడి ఉపాసన ఎలా చెప్పబడింది అనేది ఒక్కొక్క శబ్దమును తీసుకుని చూద్దాము. ఇక్కడ ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రంకి తేత్యూర్ శాస్త్రిలోని చెన్నైలో ఒక చాలా గొప్ప మనిషి ఉన్నారు. ఆయన ఒక్కొక్క నామాన్ని తీసుకుని, ఇక్కడ 125 నామాలు ఉన్నాయండి సూర్యుడికి. ఈ మన అష్టోత్తర నామాలు అన్నట్టు అన్ని నామాలు స్తోత్రంలో ముచ్చబడి ఉన్నాయన్నమాట. ఆ సూర్యుడు ఒక నామాల్ని ఒక్కొక్క నామాన్ని తీసుకొని దాన్ని 3 రకాలుగా అర్థం చెప్పారండి. ఎలా 3 రకాలంటే సూర్య దేవతా రూపంగా ఒక అర్థం, సూర్య మండలంలో మనం ఉపాసించే దేవత హిరణ్యగర్భ స్వరూపంగా ఒక్కొక్క ఏ దేవతల్ని ఉపాసించినా ఆ దేవతల్ని సూర్యుడిలో చూసుకోవలసిందిగా చెప్తారు. సూర్య మండలంలో ఉపాసన చేయవలసిందిగా చెప్తారు. అలా సూర్య మండలంలో ఉండే దేవతగా హిరణ్యగర్భ స్వరూపంగా ఒక అర్థము. ఆ పరబ్రహ్మ స్వరూపం అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయంని ఏ ఒక శబ్దము ఏ ఒక రూపము ఏ ఒక స్పర్శనం వల్ల తెలుసుకోబడలేని ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం నిర్గుణ స్వరూపి అయిన పరబ్రహ్మ స్వరూపం చెప్పవలసిందిగా అది 3వ అర్థముగాను. ఒక్కొక్క నామానికి ఆ ఒక్కటి హిరణ్య దేవతనా లేకపోతే హిరణ్య గర్భుడా లేకపోతే పరబ్రహ్మమా అని ఆ విషయంలో అర్థం ఎలా వచ్చింది అని అద్భుతంగా చెప్పారు. ఆ పుస్తకాన్ని మూలంగా పెట్టుకుని మనం ఇప్పుడు ఒక్కొక్క నామంని తీసుకుని చూద్దాము. ముందు రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని శ్లోకము. ఇంతకుముందు చెప్పినట్టు 3 రకాలుగా చెప్పినట్టు ఆ ముందు స్థూల స్వరూపం, ఆ స్థూల స్వరూపం దేవత. ఆ స్థూల స్వరూపం తెలుసుకుంటే మానుష ఆనందం కలుగుతుంది. మనిషికి ఎంత ఆనందమో ఇది అంత ఆనందము. దాని తర్వాత హిరణ్య గర్భ స్వరూపం సగుణ స్వరూపం చేసుకుంటే అది సూక్ష్మ స్వరూపము. సూర్యమండలంలో ఉన్న దేవత, ఆ సూర్యమండలంలో ఉన్న దేవత చూసామంటే దేవతా ఆనందం దేవానందం కలుగుతుంది అని. దాని తర్వాత 3వది నిర్గుణ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం.
అది కారణ స్వరూపం. హృదయాకాశంలో మన హృదయం అనే ఆకాశంలో ఆ పరబ్రహ్మ స్వరూపం తెలుసుకున్నామంటే దానివల్ల బ్రహ్మానందం కలుగుతుంది అని. అలా మూడు రకాలైన ఆనందం అని. దీన్ని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆత్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచమమ ప్రియ అని. ఆ జ్ఞాని నాకు అందరికన్నా ఎక్కువ ప్రియుడు అని. ఆ ఒక్కొక్క ఉపాసన గొప్పదే, కానీ అన్ని ఉపాసనల్లో ఆ పరమేశ్వరుడికి నచ్చింది ఈ జ్ఞాన మార్గంలో ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉపాసన చేసేది అన్నది మనం గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్దాం. రశ్మి మంత్యం అని, రశ్మిలతో కూడి ఉన్న అన్నట్టు. రశ్మి అంటే సూర్యుడి కిరణాలండి. కిరణాలతో అలంకరింపబడిన అందముతో ఉన్నవాడు ఆ సూర్య భగవంతుని ముందు దేవత ఆరాధన ఒక అర్థము. రశ్మి అంటే దానికి అత్యంత అంతరంగంలో ఉన్న భక్త జనాలు. రశ్మీనా మధ్య తపంతః, భక్తులు చేత పూజింపబడింది అని రశ్మి మంత్రం. భక్తుల మధ్యలో ఆయన ఉండి పూజింపబడే ఆయన అంతః అంటే మధ్య అని అర్థం ఇక్కడ. సో ఆ భక్తుల మధ్యలో ఉండి పూజింపబడేది రశ్మి మంతః అని. ఆ సూర్యమండలంలో దేవతా స్వరూపంగాను. నిర్గుణ స్వరూపం ఏంటంటే రశ్మి అంటే చక్షురాది జ్ఞానేంద్రియాలండి. మనకి శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, త్వక్కు అని. సో ఇలా దీని వల్ల మనకి జ్ఞానము కలుగుతుంది అని. ఇక నోరు అంటే నాలిక అని అర్థం. రసేంద్రియం అంటాము. దాని వల్ల ఏ ఒక్క రుచి తెలుస్తుంది మనకి అని. ఇది ఒక్కొక్కటి వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది కనుక దీనికి జ్ఞానేంద్రియాలు అని పేరు. ఈ జ్ఞానేంద్రియాల వల్ల ఈ హృదయాకాశంలో ఉన్న పరమేశ్వరుడికి జ్ఞానం కలుగుతోంది, విషయ జ్ఞానం కలుగుతోంది. ఆ విషయ జ్ఞానం ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే దానికి కారణంగా ఆయన ఉన్నారు. అందుకని ఇక్కడ రశ్మి అంటే జ్ఞానేంద్రియాలు, రశ్మి మంత్రం అంటే జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్న అని. దానివల్ల జ్ఞానంను చెందే మన హృదయాకాశంలో ఉన్న పరమేశ్వరుడు అని అర్థం. ఇలా రశ్మి మంత్రం అనే దానికి మూడు రకాలుగా అర్థం చూసాము. సముద్యంతం అని. సముద్యంతం అంటే సమ్యక్ ఉద్యంతం అని. బాగుగా సూర్యుడు బాగుగా ఉదయించిన సూర్యుడు అని అర్థం. అంటే సూర్యుడు అప్పటికప్పుడే ఉదయించి ఇంకా సగం సముద్రం లోపల సగం బయటగా కనిపించే సూర్యుడే కాకుండా, అలాగా అని చెప్పి మధ్యాహ్నంగా పైకి పూర్తిగా ఉన్న ఇది కాకుండా సూర్యుడు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని పూజించేది అది సముద్యంతం. సమ్యక్ ఉద్యంతం సముద్యంతం అని పేరు. అలా ఒక సూర్యుడు అని అది ఒక అర్థము. ఇంకోటి సూర్యమండలంలో ఉన్న దేవతకి ఎలా అంటే పూర్వాయ వేదసే నవీయసే అని. కొత్త స్వరూపంలో సమ్యక్ మళ్ళీ కొత్త స్వరూపంలో ఆ దేవత ఎవరెవరు ఎలా పూజిస్తారో వాళ్ళకి అలా ఆయన కనిపిస్తూ ఉంటారు సూర్యమండలంలో. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఏ ఒక్క దేవత ఉపాసన తీసుకున్నాను, అమ్మవారి ఉపాసన, పరమేశ్వరుడు ఉపాసన, నారాయణ ఉపాసన, వినాయకుడు ఉపాసన, ఏ ఒక్క ఉపాసన సూర్యమండలంలో ఉపాసన చేయాలి అంటారు. అలా కొత్త స్వరూపంలో కనిపించేది ఆయన సముద్యంతం. అది కాకుండా మూడవది నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మగా అంటే ఆయన ఉత్సాహము, ప్రాణులకి ఉత్సాహం ఇచ్చి ప్రేరణ ఇచ్చి క్రియనందు ప్రేరణ ఇస్తూ ఉంటారు కనుక సముద్యంతం అని పేరు అని. ఇలా నిర్గుణ బ్రహ్మకి అర్థం కూడా చెప్పేలా. దాని తర్వాత దేవాసుర నమస్కృతం అని. దేవాసుర నమస్కారం అంటే దేవతలు అసురులు ఇద్దరు నమస్కారం చేస్తారు ఆ సూర్య భగవంతుడికి అని. ఇక్కడ దేవతలు అసురులు అంటే వేదముని ప్రామాణికంగా నమ్మిన వాళ్ళు దేవతలు, వేదముని అప్రామాణికంని తీసుకునే వాళ్ళు అసురులు అని ఒక అర్థము. అలా వాళ్ళిద్దరి చేత నమస్కారం పడేది ఆ సూర్య దేవత అని. దాని తర్వాత
సూర్యమండలంలో ఉన్న దేవత. అది ఇంద్రుడు లాంటి దేవతలు, విరోచనుడు లాంటి అసురులు, వీళ్ళిద్దరి చేత ఉపాసన చేయబడేవాళ్ళు అని ఇది రెండో అర్థం. అది సూర్యమండలంలో ఉన్న దేవత, అది హిరణ్యగర్భ స్వరూపం, అది నారాయణుడు గానో పరమేశ్వరుడు గానో ఎవరుగా ఉన్నానో ఆ నారాయణ్ణి, ఆ విష్ణుమూర్తిని ఇంద్రాది దేవతలు, విరోచనాది అసురులు వీళ్ళిద్దరూ ఉపాసన చేస్తారు కనుక ఆయన దేవాసుర నమస్కృతం అని రెండో అర్థము. దాని తర్వాత మూడవది, భగవద్గీతలో దేవతలు అసురులు అంటే వాళ్ళిద్దరూ వేరే వేరే కాదండి. ఎక్కడ వేరే వేరే తల్లికి పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ మంచి వాళ్ళు, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు అలా కాకుండా దైవీ సంపత్, ఆసురీ సంపత్ అని చెప్పబడింది. అంటే దైవీ సంపత్ అంటే అక్కడ దేవతలలో ఉండే గుణాలు వీళ్ళ దగ్గర ఉన్నవి అని, అలాంటి ఎలాంటి గుణాలు అవన్నీ చెప్పబడింది. ఆసురీ సంపత్ అంటే అసురులకి ఉండవలసిన గుణాలు వీళ్ళలో ఎలా, మన మనుషుల్లో కొంత ఒక్కొక్కసారి క్రూరత్వం చూస్తాం కదండి, అది అసురుల్లో ఉండవలసిన క్రూరత్వం వీళ్ళలో ఉంది కనుక ఆసురీ సంపత్తు అని. దేవీ సంపత్తు ఉన్న వాళ్ళు, ఆసురీ సంపత్తు ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరికీనే ఆయన హృదయంలో ఉండి సాక్షిగా ఉండి సాక్షి చైతన్యంగా ఉన్నారు. అంటే అక్కడ మనుషులు ఎలా ప్రవర్తిస్తారన్నది వాళ్ళ ఇదండి, వాళ్ళకి నచ్చినట్టు చేసే, వాళ్ళకి సెల్ఫ్ విల్ అన్నది ఉంది వాళ్ళకి. అదే అంటారు, ఒక వీధిలో ఒక లైట్ ఉండిందంటే అక్కడ దాని కింద కూర్చుని చదువుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో కరెంట్ లేదు అని ఒక్కొక్కసారి కొంచెం పేదవాళ్ళు వీధిలో ఉన్న లైట్ లో కూర్చుని చదువుకుని పైకి వచ్చి పరీక్షలు రాసి చాలా గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. అదే వీధిలో ఉన్న లైట్ కింద తేకలాటలాడి ఇంకా నాశనం అయ్యే వాళ్ళు ఉన్నారు. అలా ఇద్దరికి ఆ లైట్ ఒకటే అయినప్పుడు, అలాగే ఈ మంచి వాళ్ళైనాను, దైవీ సంపత్తు అయిన ఉన్న వాళ్ళైనాను, చెడ్డవారైనాను, ఆసురీ సంపత్తు ఉన్న వాళ్ళైనాను, వాళ్ళిద్దరికీ మనసులో ఉండేది ఆ పరమాత్మ ఒకటే. ఆ పరమాత్ముడు సాక్షి రూపంగా ఉండి, సాక్షి చైతన్యంగా ఉండి వాళ్ళిద్దరినీ ప్రవర్తించేలా చేస్తున్నారు అని దేవాసుర నమస్కృతం అని మూడవది. తర్వాత పూజయస్వ వివస్వంతం, ఈ పూజింపాలి ఎవరిని, వివస్వంతుడి అని. వివస్వంత అంటే ఏంటండి, వివస్వతే ప్రభవే ఆచ్ఛాదయతి తేజోంతరం అంటే మిగతా ప్రకాశ స్వరూపాలు ఉన్నాయండి కదండి. అంటే ఏవన్నీ ప్రకాశం ఇస్తాయో, వెలుతురు ఇస్తాయో, ఎలా నక్షత్రాలు, చంద్రులు, అగ్ని, ఇవన్నిటికీ వాళ్ళ ప్రకాశాన్ని మగ్నించేది. అంటే ఈయన ప్రకాశం ముందు వాళ్ళ ప్రకాశం అంట మగ్నింపబడుతుంది. అందుకనే ఆచ్ఛాదయతి, ఈయన ఒక ప్రకాశం వల్ల మిగతా ప్రకాశాలన్నీ మగ్నింపబడుతుంది అన్నదానికి వివస్వంతం అని అర్థము. దాని తర్వాత రెండో అర్థము సూర్య మండలంలో ఉన్న దేవతకి అర్థము. అది చాంద్రోపనిషత్తులో 6వ అధ్యాయంలో అత యదత పరో దివో జ్యోతి దీప్యతే విశ్వతం పృష్టేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు అని నిరతిశయమైన జ్యోతి అంటే అతిశయము లేన, అంటే ఈయనకి ఇంతే జ్యోతి అని కాకుండా ఒక అతిశయము లేన ఉన్న జ్యోతి, జ్యోతి స్వరూపంగా ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని స్వగుణ బ్రహ్మ విచారంలో చెప్పబడింది. అని హిరణ్యగర్భ స్వరూపుడు అత్యంత జ్యోతి స్వరూపుడుగా ఉంటాడు అని అక్కడ ఆయన వివస్వంతుడు అని అక్కడ ఇంకో పేరు. మూడోది నిర్గుణ బ్రహ్మకి విశేషేణ వసుమాన్ వివస్వాన్ అంటే సర్వలోకానికి అధిష్టానంగా ఆయన ఉన్నారు అని, దాని వల్ల ఆయనకి విశేషంగా వసుమాన్, వసువులతో కూడి ఉన్నారు, వసువులకి అధిష్టానంగా ఉన్నారు. అంటే ఈ జీవులకి, వసురూపమైన జీవులకి అధిష్టానంగా ఆయన ఉన్నారు అని వివస్వంతం అని మూడవ అర్థము. అలాగా దాని తర్వాత భాస్కరం, భా అంటే ప్రభ అంటే వెలుతురండి. ఎప్పుడు వెలుతురు కాంతి ఇచ్చేవాడు భాస్కరుడు అని సూర్యుడికి పేరు. అదే హిరణ్యగర్భుడికి ఆ సూర్యమండలంలో ఉన్న దేవతకి ఎలా ఈ అర్థం వస్తుంది భాస్కరుడు అంటే, ఇదిలో నతత్ర సూర్యో భాద్రినగంధ తారకం అని కఠోపనిషత్తులో రాసింది. కఠోపనిషత్తులో సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా ఈయన దగ్గర నుంచి వెలుతురు తీసుకుని వాళ్ళు వెలుతురుని ఇస్తారే కానీ
వాళ్ళందరికీ తానుగా వెలుతురు లేదు. నతత్వ సూర్యో భాతి నచంద తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని. తస్య భాష ఆయన ఒక ప్రకాశం నుంచిగా ఇవన్నీనే వెలుతురిస్తున్నాయి, మిగతా వాళ్ళందరికీ తానుగా వెలుతురు అన్నది లేదు అన్నది భాస్కర స్వరూపం అంటే ప్రభా స్వరూపం అంటే ఆ హిరణ్య గర్భుడికే చెందుతుంది అని. ఇంకోటి ఈ మూడో అర్థం నిర్గుణ బ్రహ్మకి భాస్కరం అంటే ప్రభా వెలుతురు అంటే జ్ఞానం అర్థం. అందుకని జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానంకి జ్ఞేయంకి జ్ఞాతకి వీళ్ళందరికీ సాక్షి స్వరూపంగా ఉన్న ఆయన. అందుకని ఈ భా అంటే ఇక్కడ జ్ఞానం అర్థం, జ్ఞానం ఇచ్చేవాడు భాస్కరుడు అని నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి అర్థం చెప్పారు. దాని తర్వాత భువనేశ్వరం అని, భువనస్య ఈశ్వర భువనేశ్వర. అందుకని ఈ భూలోకంలో ఉన్న జగత్ అన్నింటికి నియంతగా ఉన్నారు ఆ సూర్యుడు. ఎప్పుడు వర్షం పడాలి, ఎక్కడ సూర్యోదయం ఎక్కువ ఉండాలి అని ఇది వెలుతురిని వర్షాన్ని ఆయన నియంత్రణలో ఉంచుకున్నారు కనుక సూర్యుడికి భువనేశ్వరుడు అని పేరు. అందరు హృదయాల్లో అంతర్యామిగా ఉండి లోపల అంతర్యమయతి అంటే లోపల ఉండి అందరినీ కంట్రోల్ చేస్తున్నారు కనుక ఆ పరమేశ్వరుడు ఆయనకి కూడా భువనేశ్వరుడు అని, లోకమంతను తన ఆదిత్యంలో ఉంచుకున్నాడు అని. దాని తర్వాత నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి ఇక్కడ భువన అన్నదానికి భువనేశ్వర భువన అన్నదానికి జగత్తును అర్థం కాకుండా మన శరీరం లోపలే ఈ లోకాలన్నీ ఉన్నాయి, మన శరీరం లోపలే ఈ భువనం అంతా ఉంది అని, ఇది చక్ర రూపాలుగా ఉన్నాయని ఇక్కడ చెప్పబడింది. మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, బ్రహ్మరంధ్రం అని ఇవన్నీ ఒక్కొక్క చక్రము ఆ లోకాల కింద తీసుకుని ఆ లోకాలన్నింటికీ అధిష్టానంగా ఆయన ఉన్నారు అని. నిర్గుణ బ్రహ్మకి ఈ చక్రాలు లోకాల రూపంలో ఉన్న చక్రాలు దానికి అధిష్టానంగా ఆయన ఉన్నారు అని భువనేశ్వర అని నిర్గుణ బ్రహ్మ స్వరూపంలో అర్థం చెప్పండి. అలా అద్భుతంగా ఈ ఒక్క శ్లోకంలోనే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఇక్కడ 6 నామాలు. రశ్మిమతే నమః, దేవా సముద్యతే నమః, దేవాసుర నమస్కృతాయ నమః, వివస్వతే నమః, భాస్కరాయ నమః, భువనేశ్వరాయ నమః అని 6 సూర్యుడి నామాలు ఈ ఒక్క శ్లోకంలో చెప్పబడింది అని. దాని తర్వాత 7వ శ్లోకం సర్వదేవాత్మకో శేష తేజస్వి రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి ఘవస్తిభిః అని. ముందు సర్వదేవాత్మక హేష, ఏష అంటే ఈయన అని సంస్కృతంలో అర్థం. ఈయన అంటే మన కంటికి ఎదుర్కొంటూ ఉన్న ఆయన సూర్యుడు అని ఒక అర్థం. రెండవది సూర్యమండలంలో ఉన్న దేవత, ఆయన్ని ఎలా కంటికి ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు చెప్పగలమంటే ఆయన అందరికీ కంటికి ఎదుర్కొంటూ ఉన్నారు కాదు, కానీ ఎవరైతే ఏ ఒక్క సాధువులు తన ఇంద్రియాలని గెలిచారో, ఇంద్రియాన్ని నిగ్రహం చేయగలిగారో వాళ్ళకి ప్రత్యక్ష స్వరూపంగా ఆయన కనిపిస్తారు కనుక ఆయనకి వాళ్ళకి ఏష కంటికి ఎదుర్కొంటూ కనిపించే ఈయన అని చెప్పడానికి ఇక్కడ ఇది ఏష అనే మాట. మూడోది నిర్గుణ బ్రహ్మ స్వరూపం. జ్ఞానులకు మాత్రమే, జ్ఞానం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈయన బ్రహ్మ, ఇది బ్రహ్మ అని ఏష అని చెప్పేలా ఉండేది ఈ నిర్గుణ బ్రహ్మ. అందుకని ఏష అనే మాటకు కూడా సూర్యుడు, లేకపోతే సగుణ బ్రహ్మ, లేకపోతే నిర్గుణ బ్రహ్మ అని 3 రకాలుగా అర్థము. దాని తర్వాత సర్వదేవాత్మక అని. సర్వదేవాత్మక అంటే ముందు సూర్యుడికి సూర్య ఆత్మ జగతస్థస్తుత అని లోకంలో ఉన్న స్థావరమైన పదార్థాలకు, జంగమమైన పదార్థాలకు అంటే కదిలే పదార్థాలు, కదలని పదార్థాలు వాళ్ళందరికీ జీవధాతువుగా ఉన్నది ఆ సూర్యుడు. అంటే ఆ సూర్యుడు ఉంటేనే ఆ ఒక్క ప్రాణులు బతకగలుగుతాయి కనుక ఆయనకి సర్వదేవాత్మక అని పేరు. దాని తర్వాత రెండవది హిరణ్య గర్భుడు స్వరూపం, దేవతా స్వరూపం. ఆయనకి సర్వదేవ ఆత్మక, అందరూ దేవతల్ని తన శరీరంగా పెట్టుకుని ఉన్నారు అని. అంటే అందరు దేవతలు శరీరం కలిస్తే ఆయన ఒక
దేవతా స్వరూపం, అన్ని జీవులు అందరు దేవతల శరీరము కలిపి ఆయన ఒక హిరణ్య గర్భుడు ఒక శరీరంగా ఉంటుంది. మనం భగవద్గీతలో కూడా విష్ణుమూర్తి తన స్వరూపాన్ని చూపిస్తుంటే అర్జునుడికి అందరు దేవతలు తన లోపల ఉన్నట్టు, అందరు జీవులు, అందరు అసురులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ మహాభారతం యుద్ధంలో చేసే వాళ్ళందరూ తన శరీరం లోపల ఉన్నట్టు, ఆయన ఎప్పుడు కాస్తే అప్పుడు సంహారం చేస్తున్నట్టు, ఎప్పుడప్పుడు వాళ్ళు పుట్టిస్తున్నట్టు అలా చూపించారు. అలా సర్వదేవాత్మక, అందరు దేవతల్ని శరీరంగా పెట్టుకున్నారు అని. దాని తర్వాత మూడవది, అందరు దేవతలకి అందరి అసురులకి ఆయనే కారణంగా ఉన్నారు. అభిన్న నిమిత్తోపాదాన కారణం అంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది. అంటే ఉపాదాన కారణము ఆయనే, నిమిత్త కారణము ఆయనే. ఉపాదాన కారణం అంటే కుండకి మట్టి ఎలా కారణమో, మట్టి నుంచి కుండ వచ్చింది కనుక మట్టి ఉపాదాన కారణము. అలాగే కుండకి ఆ కుండ చేసేవాడు నిమిత్త కారణము అని. అలాగే ఈ పరమేశ్వరుడు తన నుంచే ఈ జగత్ అందరినీ సృష్టి చేశారు కనుక దేవతలని అసురుల్ని ఆయనే ఆయనే ఉపాదాన కారణం, ఆయనే కుండలు చేసేవాళ్ళ నిమిత్త కారణము కూడా. సో ఉపాదాన కారణము ఆయనే, నిమిత్త కారణము ఆయనే. దాని తర్వాత తేజస్వి అని. తేజస్వి అంటే తేజస్సుని ఇచ్చేవాడు. సో సూర్యుడు తేజస్సుని ఇచ్చి చీకటిని పోగొడుతున్నారు అని. దాని తర్వాత మా దేవతా స్వరూపంగా చూసామంటే ఈ సూర్యుడు తన చీకటిని పోగొడుతున్నాడంటే, ఇక్కడ చీకటి అంటే మనుషుల యొక్క కష్టాన్ని, తన విరోధులని, తన కష్టాన్ని తన దగ్గర నుంచి దూరంగా చేసేది తేజస్వి అని. తేజస్సు ఇచ్చేది అంటే సంతోషం ఇచ్చేది, దానివల్ల దుఃఖాన్ని లేకుండా చేసేది అని. సగుణ విషయంలో. నిర్గుణ బ్రహ్మ విషయంలో చూసామంటే మనస్సులో అవిద్య అన్నది ఉందండి. ఈ అవిద్య అజ్ఞానం వల్లే మనకి సంసారం అనే కష్టాలు తప్పకుండా ఉంటున్నాయి. ఆ అవిద్యని పోగొట్టే ఆ నిర్గుణ బ్రహ్మము తేజస్వి. తన తేజస్సుని జ్ఞానం ఇచ్చి హృదయంలో ఉన్న అవిద్యని నివృత్తి చేస్తోంది కనుక తేజస్వి అని పేరు అని. మళ్ళీ తేజస్వి అనే మాటకి మూడు రకాలుగా అర్థం చేసాం. రశ్మి భావన, తన రశ్మిలతో ఈ లోకమంతని రక్ష చేస్తున్నాడు సూర్యుడు, రశ్మిలతో కిరణాలతో అని మొదటి అర్థం. దాని తర్వాత భక్తానాం యోగక్షేమ నిర్వాహక అంటే తన భక్తులందరికీ తన అనుగ్రహము, రశ్మిలంటే అనుగ్రహము, తన అనుగ్రహంతో వాళ్ళ భక్తుల యోగక్షేమంని చూసుకుంటున్నారు అని దేవతా స్వరూపంగాను. మూడోది నిర్గుణ స్వరూపంలో అన్ని ఒక్కొక్క పదార్థము అది సత్తు, చిత్తు, ప్రియము అని చైతన్య స్వరూపంగా ఉండి తన చైతన్యంతో ఒక్కొక్క పదార్థంలోనూ తన చైతన్యాన్ని వాళ్ళపైన చూపించి ఒక్కొక్క పదార్థము ఉన్నట్టు చూపిస్తున్నారు కనుక అది రశ్మి భావన అని. దాని తర్వాత దేవాసుర గుణాన్ లోకాన్ అని పేరు. దేవులు అసురులు ఉన్న లోకము అని. అది పాతి అంటే రక్షతి అర్థం. అంటే ఈ లోకముని దేవతలు అసురులు ఉన్న ఈ లోకాన్ని రక్షిస్తున్నారు అని. సో ముందు సూర్యుడు లోకంలో అర్థం చేసుకోవాలంటే ఆస్తికులు, నాస్తికులు, ఈ భూలోకంలో ఉన్న ఆస్తికుల్ని రక్షిస్తున్నారు, నాస్తికుల్ని రక్షిస్తున్నారు. దేవుడు లేదు లేదు అన్న వాళ్ళకి కూడా ఆ లేదు అని చెప్పింది ఏ శక్తి కావాలో ఆ శక్తి కూడా ఆ దేవుడే, ఆ సూర్యుడే ఇస్తున్నాడు అని. ఒక పక్క ఆస్తికో నాస్తికో, ఇంకో పక్క దేవాసుర అంటే ఈ దేవతలకి అసురులకి ఆ విష్ణుమూర్తి, ఆ నారాయణుడు దేవతా స్వరూపంగా ఉండి కాపాడుతున్నారు అని. ఇంకో పక్క ఇంతకుముందే చెప్పినట్టు దేవాసుర అంటే దైవీ సంపత్తు ఉన్న వాళ్ళు, ఆసురీ సంపత్తు ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరిని ఆ శుద్ధ బ్రహ్మమే కాపాడుతోంది అని మూడో అర్థము. అలా పాతి అన్నది రక్షిస్తోంది అని. గభస్తిభి, గభస్తే అంటే తన కిరణాలతో అని ముందు అర్థం. సగుణ బ్రహ్మ విషయంలో తన అనుగ్రహముతో అర్థం. మూడో దాంట్లో జ్ఞాన రశ్మిలతో అని అర్థం. ఇలా మళ్ళీ ఈ శ్లోకాన్ని కూడా మూడు రకమైన అర్థాలు ఒక్కొక్క నామంకి చూసాము. సర్వదేవాత్మకో శేష తేజస్మి రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి. ఈ ఒక శ్లోకంలో 4 నామాలు చెప్పబడింది. సర్వదేవాత్మకాయ నమః అని ఒకటి,
తేజస్వినే నమః అని రెండోది, రశ్మి భావనాయ నమః అని మూడోది, దేవాసుర గుణాన్ లోక పాలాయ నమః అని 4. ఇలా 4 నామాలు ఈ ఒక 7వ శ్లోకంలో చెప్పబడింది సూర్యుడికి అని. దాని తర్వాత ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమస్తోమో హ్యపాంపతి అని. ఏష ఇంతకుముందు చెప్పినట్టు ఏష అంటే మన కంటికి ఉండి ప్రత్యక్షంగా ఉండే సూర్యుడు, లేకపోతే సూర్యమండలంలో ఉన్న హిరణ్యగర్భుడు దేవతా స్వరూపమో, లేకపోతే హృదయ గుహలో మన హృదయాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపము అని తీసుకుని ఏష బ్రహ్మ బ్రహ్మ అని తీసుకున్నాను. ఈ బ్రహ్మ అనే శబ్దానికి మనం ముందు సూర్యుడు అనే అర్థంలో ఈ సూర్యుడు ఉదయించే సమయంలోనూ అస్తమించే సమయంలోనూ నిద్రపోవడం అన్నది నిషేధం అండి. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో అంతకు ముందే మనం లేచి సూర్యోదయం స్నానం చేసి సూర్యోదయం అవుతూ ఉంటే తన సంధ్యావందనం చేయాలి. అలాగే సూర్యుడు అస్తమం అవుతూ ఉంటే సంధ్యావందనం చేయాలి అని ఇంతకు ముందు ఆ సమయంలో నిద్రపోవడం అన్నది నిషేధము. అలా నిద్రపోవడం ఆయన ఐశ్వర్యాన్ని, విద్యని ఎప్పుడు సృష్టి చేస్తూ ఉంటారు. ఆయన ఐశ్వర్యాన్ని, జ్ఞానంని ఇలాంటి నిద్రపోన వాళ్ళకి సృష్టి చేస్తూ ఉంటారు కనుక ఆయన బ్రహ్మ అని పేరు అని ముందు అర్థము సూర్యుడికి. దాని తర్వాత ఈ చతుర్ముఖ బ్రహ్మకి ఈ లోకాన్ని సృష్టి చేసే బ్రహ్మ ఉన్నారు కదండి, ఆ చతుర్ముఖ బ్రహ్మకి పుట్టింది ఈ సూర్య భగవంతుడు, సూర్య రూపమైన దేవతా స్వరూపము. ఆత్మావై పుత్రనామాసి అని పుత్రుడికి ఏ నామమో తన తండ్రికి కూడా అదే నామం వస్తుంది అని చెప్పి, లేదా తండ్రికి ఏ నామమో పుత్రుడికి అదే నామం వస్తుంది అని ఇక్కడ బ్రహ్మ అనే ఇది సూర్యుడికి వచ్చింది ఈ నామము అని చెప్పబడింది. అంటే చతుర్ముఖ బ్రహ్మకి ఆయన తండ్రిగా ఉన్నారు అని. మూడోది బ్రహ్మయతి ఇది బ్రహ్మ అని, ఎవరైతే ఆయన్ని తెలుసుకుంటే బ్రహ్మగానే అయిపోతాము. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మను తెలుసుకునేవాడు బ్రహ్మగానే మారిపోతాడు అని. తనని తెలుసుకున్న వాళ్ళకి పరిచ్ఛిన్న భావము పోయి అపరిచ్ఛిన్న భావమని ప్రసాదిస్తారు అని ఆయనకి బ్రహ్మ అని పేరు. మిగతా వాళ్ళకి బ్రహ్మత్వం ఇచ్చిన వల్ల అపరిచ్ఛిన్నత్వం, ఒక చోట్లో కించిన్యుడుగా ఉండకుండా జ్ఞానిగా ఉండే బ్రహ్మత్వం ఇచ్చారు కనుక ఆయన బ్రహ్మ అని పేరు అని. ఇది అద్భుతంగా సౌందర్య లహరిలో భవానిత్వం దాసే మై వితర దృష్టి సకరుణామితి ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వం ఇది అని అమ్మవారు భక్తుడు తనకి భవానిత్వం కావాలి అని, భవాని త్వం దాసే అని, ఓ భవాని నిన్ను నేను యాచిస్తున్నాను, నా పైన కరుణగా చూపించి నాకు కావలసిన వాంఛలు ఇవ్వు అని అడిగితే భవాని త్వం అన్నదాన్ని కలిపి అమ్మవారు అత్యంత కరుణతో భవానిత్వం ఇచ్చేస్తుంది అని. భవానిత్వం అంటే తను భవాని కనుక భవానిత్వం అంటే తనలో ఒకటిగా చేసేదాన్ని భవానిత్వం అంటారు. అలా భక్తుడు తన దగ్గర ఏదైనా కోరుకున్నాడంటే తనకి కావలసిన అన్నీనే ఇవ్వడం మట్టుకు కాకుండా తనతో ఒకటిగా చేసుకుంటుంది అమ్మవారు అలా అని అద్భుతంగా సౌందర్య లహరిలో ఒక శ్లోకము. అలాగే ఇక్కడ బ్రహ్మవిత్ బ్రహ్మయో భవతి అని ఆ నిర్గుణమైన బ్రహ్మకి బ్రహ్మ అని పేరు అని ఇక్కడ చూసాము. దాని తర్వాత ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ అని. విష్ణు అంటే విషు వ్యాప్తౌ అని ధాతు వల్ల ఈ లోకమంతా వ్యాపించి ఉన్నారు, సర్వవ్యాపిగా ఉన్నారు అని సూర్యుడికి ఒక అర్థము. సమష్టి పురుష అందరు పురుషులు వాళ్ళ ఒక శరీరాన్ని కలిస్తే ఈ దేవతా రూపమైన శరీరం ఉంటుంది అని చెప్పి అలా ఉంటుంది. అందుకే విష్ణువు అని ఆ సూర్యమండలంలో ఉన్న దేవతకి పేరు. సర్వ జగత్తుకి ఉపాదాన కారణము, సర్వ జగత్తుకి అధిష్టానముగా ఉన్నది ఈ నిర్గుణమైన బ్రహ్మ అని కనుక ఆయనకు నిర్గుణ బ్రహ్మ అని కూడా విష్ణువు అనే పేరు అని 3 రకాలుగా విష్ణువు అనే నామం.
మళ్ళీ శివ. శివ అంటే అత్యంత మంగళ స్వరూపం అని చూస్తున్నాము. అందరికీ మంగళంని ప్రసాదించే ఆ సూర్యుడు. సూర్యుడిని పూజ చేస్తే అందరికీ మంగళం ఇస్తారు అని. రెండోది ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు కైలాసవాసి శివుడు పరమేశ్వరుడు. ఆయన హిరణ్య గర్భ స్వరూపంగా ఉన్నారు కనుక ఆయనకు శివ అని పేరు. ఇంకోటి అందరు దేవతల చేత పూజింపబడేది ఆయన. దాని తర్వాత మూడవది నిర్గుణమైన బ్రహ్మం. మంగళానాం చ మంగళం అని బ్రహ్మైవ అహం అని నేను బ్రహ్మను అని మోక్షంని ఎవరు కలుగుతాడో వాడిని మించిన మంగళ స్వరూపము ఎవరూ లేదు అని. శివ అంటే మంగళ స్వరూపి. ఆ నిర్గుణమైన బ్రహ్మనికి శివ అనే పేరు అని మూడవ అర్థము. స్కంద అని స్కంది గతి శోషణయోహో అనే ధాతువు వల్ల అందరు తన శోషింపబడతారు. అంటే ఎండలతో మండిపోతూ ఉంటామంటాం కదండి, అలాగా శత్రువు ఈ సూర్యుడేమో తన మండింపబడేలా చేస్తాడంటే తన శత్రువులకి, తనకి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళకి శోషముని ఇస్తారు కనుక ఆయనకి స్కంద అని పేరు. దాని తర్వాత ఈ సూర్యమండలంలో ఉన్న దేవత కూడా వాళ్ళని పూజ చేస్తే ఆయన వల్ల మనకి ఏ ఒక్క శత్రువులు లేకుండా ఉంటారు అని ఆ ఒక అర్థంలో స్కంద అని. మూడవ అర్థంలో ఈ శత్రువులు అంటే అజ్ఞానం అండి. మన అజ్ఞానంను, మన లోపంలో శరీరంలో ఉండే మద మాత్సర్యం ఇలాంటి దోషాలు, క్రోధము, కామము, మదము, మాత్సర్యం ఇలాంటి దోషాలన్నీ పోగొట్టడానికి అజ్ఞానము. ఆ అజ్ఞానంని శోషం చేసేవారు కనుక స్కంద అని పేరు అని. ముందు సూర్య భగవంతుడుగా ఇచ్చి అందరికి ఎండ ఇచ్చారు కనుక శోషం ఇస్తున్నాడు. రెండోది సగుణ బ్రహ్మగా తన శత్రువుల్ని శోషిస్తున్నాడు. మూడోది అజ్ఞానంని శోషిస్తున్నాడు అని మూడు రకాలుగా స్కంద అని అర్థము. దాని తర్వాత ప్రజాపతి, ప్రజానాం పతి, ప్రజలందరికీ పతి, తన కాపాడేవాడు అని. తన సూర్యోదయం ఇచ్చి వర్షం ఇచ్చి ప్రజలందరినీ కాపాడుతున్నారు కనుక ఆయన ప్రజాపతి అని ఒకటి పేరు. ఇంకోటి ప్రజలందరినీ సృష్టించేస్తుంటే మాయదారిగా మాయని ఉపయోగించి ఈ లోకమంతా సృష్టి చేశారు కనుక ఆయనకి ప్రజాపతి అని పేరు. మూడవది ప్రజా అంటే ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు అందరికీ పతి, తన ఒక లీడర్ అన్నమాట. మనస్సులో ఉంది ఆ జ్ఞానేంద్రియాలు అందరినీ ప్రేరణ చేసి దానివల్ల జ్ఞానం వచ్చేలా చేస్తున్నారు కనుక ఆయనకి ప్రజాపతి అని పేరు. దాని తర్వాత మహేంద్ర అని. మహేంద్ర అంటే ఇంద్రుడు కన్నా గొప్పవాడు ఈ సూర్యుడు అని మహేంద్ర అని మొదటి అర్థము. రెండో అర్థమైన నిరవధిక ఐశ్వర్య సంపన్న, అత్యంత ఐశ్వర్యం, అంతులేన ఐశ్వర్యం కలిగినది ఈ హిరణ్య గర్భుడు, దేవతా స్వరూపము అని ఒకటి. ఇంద్రో మాయాభి పురురూపో ఈయతే అని ఆయన ఈ బ్రహ్మని ఇంద్రుడు అనే దాంతో ఇంద్రుడుగానో మాయావి తన మాయ వల్ల అనేక రూపాలు తీసుకుంటారు అన్నదానికి ఈ నిర్గుణమైన బ్రహ్మని కూడా మహేంద్ర అని పేరుని మళ్ళీ మూడు రకాలుగా అర్థం చేసాము. ధనదహ మహేంద్రో ధనద కాలో అని. ధనం దాస్యతి ఇది ధనదహ అంటే ధనమును ఇచ్చువారు అని. ఇక్కడ ధనం అనేదానికి సూర్యుడు అనే కిరణాలు, వర్షాలు, ఎండలు పెట్టుకోవచ్చు. అది సూర్యుడు. రెండోది దేవతా స్వరూపం అర్థం తీసుకున్నప్పుడు ధనం అంటే ఇక్కడ కర్మఫలం దాస్యతి. మనం పూర్వ జన్మల్లో చేసిన కర్మలు, దాని కర్మలకు తగిన ఫలము ఆయన ఇస్తారు కనుక ధనదహ అని పేరు. మూడవది జ్ఞానం. ధనం అంటే జ్ఞానంని ప్రసాదిస్తారు, చైతన్యాన్ని ప్రసాదిస్తారు కనుక ఆ నిర్గుణ స్వరూపంకి ధనదహ అని పేరు. దాని తర్వాత కాలముని కంట్రోల్ చేస్తున్నారు కనుక పొద్దున్న రాత్రి సూర్యుడు ఉంటే పొద్దున్న, సూర్యుడు లేకపోతే రాత్రిని కాలంని కంట్రోల్ చేస్తున్నారు కనుక కాలహ అని పేరు. కాలహ అంటే రుద్రుడు, సంహార కారకుడు, ఆ పరమేశ్వరుడు, ఆ శివుడు అని రెండో అర్థము. కాలయతి దర్శయతి అంటే మనకి సాక్షి స్వరూపంగా ఉండి హృదయంలో అన్ని మనకి చూపిస్తాడు కనుక నిర్గుణ బ్రహ్మ స్వరూపంని కూడా మూడో అర్థము. కాలహ యమహ అని. యమహ అంటే మృత్యువు యముడు. తనకి ఒక సూర్య భగవంతుడు ఒక కొడుకు యముడు కనుక
ఆత్మావై పుత్రనామాసి అని సూర్యుడికి కూడా యమః అని పేరు అని ఒకటి. దాని తర్వాత రెండోది పరమేశ్వరుడికి ప్రాణాన్ని యమయతి. యమయం అంటే కంట్రోల్ చేయడం నడుతుంది. అన్ని ఒక ప్రాణులను ఆయన కంట్రోల్ చేస్తారు, అంతర్యామిగా ఉండి అని యమః అని రెండో అర్థము. వేదదర్శినాం సంహార అంటే ఎవరో ఒకరు అద్వైతాన్ని కాకుండా నేను ఆ పరమేశ్వరుడు ఒకటేని కాకుండా ద్వైతంగా నేను వేరే ఆ పరమేశ్వరుని అని చూస్తారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సంసారం ఇస్తూ ఉంటారు అని ఆ రకంగా యమః అని మూడో అర్థము. యమః సోమః అని నెక్స్ట్. సోమః అంటే ముందు అర్థం ఏంటంటే ప్రసవ ఐశ్వర్యయోహో జగత్ కారణం, ఐశ్వర్య కారణం అని ఒక పక్క. సో ఇది ముందు అర్థం సూర్యుడికి. రెండో అర్థం సోమః అంటే శివుడు. శివుడికి సోమస్కంద అని పేరు విన్నాం మనం. ఆ పరమేశ్వరుడు శివుడు, ఆయన హిరణ్యగర్భ స్వరూపము. మూడవది బ్రహ్మ విద్యకి అధిష్టానంగా ఉన్నది సోమః అని మూడో అర్థము చూసాం. దాని తర్వాత అపాంపతి. అప్పు అంటే జలం అండి, ఆ జలంకి పతి అపాంపతి. అందుకని ఈ నీళ్ళు ఎక్కడ ఉంటాయని కంట్రోల్ చేసేది ఆయన అపాంపతి అని ముందు అర్థము. జలే సముద్రే వసతి. అప్పు అంటూ జలమందు ఆయన ఉంటారు అంటే నారాయణుడు, ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు విష్ణుమూర్తి పాల సముద్రం అందు నివసించి ఉంటాడు కనుక ఆయనకి అపాంపతి అని రెండో అర్థము. మూడో అర్థం నిర్గుణ బ్రహ్మం తీసుకున్నామంటే అప్పు అంటే చిత్తము బుద్ధి అండి. దానికి బుద్ధికి సాక్షిగా ఉండి తన మనస్సుని ప్రేరేపించేలా చేసేది, మనస్సుని కంట్రోల్ చేసేది ఆయన అపాంపతి అని పేరు. అలాగా ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమస్తోమో హ్యపాంపతి అని ఇలా 11 నామాలు ఈ ఒక్క శ్లోకంలో ఉందండి. బ్రహ్మణే నమః, విష్ణవే నమః, శివాయ నమః, స్కందాయ నమః, ప్రజాపతయే నమః, మహేంద్రాయ నమః, ధనదాయ నమః, కాలాయ నమః, యమాయ నమః, సోమాయ నమః, అపాంపతయే నమః అని 11 నామాలు. దాని తర్వాత 9వ శ్లోకం పితరో వసవస్సాద్యాశ్వినో మరుతో మనో వాయుర్వన్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర అని ముందు పితరహ అంటే ఇక్కడ పితృకార్యాలకు మనకి కాలమును చూపించేవాళ్ళు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వచ్చాక మధ్యాహ్నం 12 వేళలోనే పితృలకి మనం ఎప్పుడూనే పితృకార్యాలు చెయ్యాలి అని ఆ పితృకార్యాలకి మనం కాలంని చూపించే ఆయనకి అందుకుని దానికి కారణంగా ఉండి పితృప్రసాదం మనకి అందేలా చేసేది, దానికి కారణంగా ఆయన ఉన్నారు కనుక ఆయన పితృదేవతగా ఆయన పూజ చేస్తాము అని చెప్పి పితరహ అని పేరు. దాని తర్వాత తాసాం బ్రహ్మ మహద్యోని హంబీజ ప్రదప్పిత అని భగవద్గీతలో తత్వా తదేవాను ప్రావిశత్ అని తైత్తరీయ ఉపనిషత్తులో ఒక్కొక్క జీవుడి లోపల సృష్టింపచేసి తన లోపల నేను వెళ్ళి ఉంటాను అని, తన తండ్రిగా నేను ఉంటాను అని భగవద్గీతలోను తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడగా ఆయన పిత, ఆయనే అందరినీ సృష్టింపు చేశారు మాయతో కలిసి, ఆయనే పిత అని అంటాము సూర్యమండలంలో ఉన్న పురుషుడిని. దాని తర్వాత పిత అంటే పుట్టి జన్మించిన మొత్తం పిత కాదండి, ఆయన జ్ఞానదాత, మనకి జ్ఞానంని ప్రసాదిస్తారు. జ్ఞానదాత వేదాంత కృత కనుక హృదయ గోహంలో ఉన్న నిర్గుణ బ్రహ్మ కూడా మనకి జ్ఞానం ఇస్తుంది కనుక ఆయనకి పితరహ అని ఇంకో పేరు అని. దాని తర్వాత వసవహ సదా వసంతి ఇది వసవ, ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు, సూర్యుడు నాశమయ్యేది మనం చూడలేదు కనుక ఆయనకి వసవ అని పేరు. వాసయతి ఇది వసుహు అంటే అందరికీ అంతర్యామిగా మనసులో ఒక్కొక్క జీవుడికి హృదయంలో అంతర్యామిగా ఉంటారు అని చెప్పి ఆయనకి వసవహ అని పేరు. తర్వాత వసుహు అమర్త అని ఒక్కొక్కడి హృదయంలో ఉండి నేను అని నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ ఒక శ్లోకంని చదువుతున్నాను, నేను ఈ లెక్చర్ ని వింటున్నాను, ఇలాగా నేను లోపల నుంచి ఒక్కొక్క వస్తువులకి జీవులకి కలిగించేలా చేసేది వసవహ అని నిర్గుణ బ్రహ్మను. దాని తర్వాత సాధ్యాహ సాధించేది సాధ్య అండి. సూర్యుడు గారుగా బ్రహ్మలోకం ఏ ఒక్క ఉపాసనకి చేసుకుని బ్రహ్మలోకంకి వెళ్ళేదిగా ఉన్నాను, ఆ సూర్యుడు దారిగానే వెళ్ళాలి కనుక ఆ సూర్యుడు సాధ్యాహ అని ఒక పక్కను, సాధయతి ఇది సాధ్య అని
రెండు ఉపాసన హిరణ్యగర్భుడు ఒక్కొక్క ఉపాసించే వాళ్ళకి తన పురుషార్థముగా ఆయన సాధ్యంగా ఉన్నారు కనుక ఆయనకి సాధ్య అని ఇంకో పేరు. ఇంకోటి శాస్త్ర యోనిత్వాత్ అని ఒక సూత్ర భాషలో ఒక అధికరణం. శాస్త్రం వేదం యోని ప్రమాణం యస్య పరబ్రహ్మణ. ఏ ఒక శాస్త్రము పరబ్రహ్మానికి ప్రమాణముగా ఉందో, ఏ ఒక వేదము ఆ పరబ్రహ్మను తెలుసుకొని చెప్పబడిగే ఒక శక్తి ఆ వేదానికి మాత్రమే ఉంది కనుక ఆ పరబ్రహ్మమే సాధ్యము అన్ని వెళ్ళి చేరవలసిన అత్యంత సాధ్యము ఆ పరబ్రహ్మ కనుక నిర్గుణ బ్రహ్మకి కూడా సాధ్య అని పేరు అని ఒక పొంది. దాని తర్వాత అశ్వినౌ అని అశ్విని దేవతలను ఒక దేవతలండి. వీళ్ళకి సూర్యుడికి సంజ్ఞ అని ఒక ఆవిడికి ఇద్దరికి పుట్టిన వాళ్ళు. వీళ్ళు దేవతలకి వైద్యుల్లా అన్నమాట, వైద్యులుగా ఉండి అందరినీ రక్షించే వాళ్ళు అని. వీళ్ళు గుర్రము తల పెట్టుకుని మనిషి స్వరూపంలో శరీరంలో ఉండి ఎప్పుడు యవ్వనత్వంతో ఉండే వాళ్ళుగా మనకి కనిపిస్తూ ఉంటారు మన పురాణాల్లో. వీళ్ళ దగ్గర నుంచే మహాభారతంలో నకులుడు సహాదేవుడు పుట్టారు అని చెప్పబడింది. అందుకని ఇంతకుముందే చెప్పినట్టు ఆత్మావై పుత్రనామాసి పితావై పుత్రనామాసి అని ఈ అశ్విని దేవతలకి తండ్రిగా ఉన్న వల్ల ఈ సూర్యుడు కూడా అశ్వినౌ అని పేరు అని ఒక పక్క అశ్నుతే వన్ ప్రత్యయాంత అశ్వశబ్ద అని చెప్పబడిన వల్ల అత్తా చరాచర గ్రహణాత్ అనే సూత్ర భాష్య అధికరణంలో అతృత్వం అంటే సమర్థత్వం, ఈ లోకంనంతా ఆయన సంహారం చేస్తారు అని, అందువల్ల ఆయనకి అశ్విన అని పేరు. అది యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవత ఓదన మృత్యుర్యస్య ఉపసేచనం కయిత్తావేద యత్రసః అని కఠోపనిషత్తులో అందరూ ఈ లోకం సంహారించే కారణంగా ఆయన ఉన్నారు కనుక అశ్విన అని పేరు అని ఒక పక్క. అదే వన్ ప్రత్యయానికి అమృతం అని అర్థం వస్తే మోక్షం ఇస్తారు, అమృతంని ప్రసాదిస్తారు అని హృదయంలో ఉన్న నిర్గుణమైన పరబ్రహ్మకు కూడా అశ్విన అని శబ్దం వాడచ్చు అని. మరుత అని దాని తర్వాత మరుత అంటే మృ ప్రాణత్యాగే అనే ధాతువు వల్ల అన్ని ఉపాసకుల అందరికీ అనర్థాల్ని మరణించేలా చేస్తారు అని సూర్య భగవానికి. నమునియంతే మరుత ఏన స మరుత్ అని అమరణ భావాన్ని దేవతలకి ఇచ్చారు. రెండో అర్థము దేవతా స్వరూపము. ఆ నారాయణుడు మోహిని అవతారంలో వచ్చి అమృతంని దేవతలందరికీ ప్రసాదించారు కనుక దానివల్ల అమరణ భావాన్ని ఇచ్చారు కనుక ఆ ఒక దేవతని ఉపాసనం చేస్తే మృత్యువు అనేది రాదు. ఆ దేవతలకు ఎలా మృత్యువు లేకుండా చేశారో అలా మనుషులు కూడా మృత్యువు లేకుండా చేస్తారు అని నారాయణుడికి మరుత అని పేరు. దాని తర్వాత పరబ్రహ్మము తెలుసుకుంటే మృత్యు అన్నదే లేదు అని ఈ లెక్క ఈ మునిలు అయితే ఆ మృత్యుని కూడా లెక్క చేయరు, ఆ పరబ్రహ్మను తెలుసుకుందుకు ప్రాణాన్ని కూడా త్యాగం చేసేందుకు తయారుగా ఉంటారు అని. ఇది దదీచి అనే మహర్షి ఇంద్రుడికి వజ్రాయుధం కావాల్సి వస్తే వృత్రాసురుడు అనే రాక్షసుడు చంపేందు కోసం తన ఒక శరీరంలో ఉండే ఎముకలన్నీ కావాలి అని అంటే ఆయన అత్యంత సంతోషంలో ప్రాణత్యాగం చేశారు. ఇంద్రుడు తన తల కోసేసి తన శరీరం చేసుకున్నారు అని. ఆ పరబ్రహ్మను తెలుసుకోవడం కోసం ఆయన ప్రాణాలను కూడా వదిలేందుకు వేదిగా తయారుగా ఉంటారు అని కనుక ఆ పరబ్రహ్మకు మరుత అని పేరు. ఇంకో పక్క మనుతే ఇది మనుహు అంటే అందరికి అన్ని ప్రాణులకి సాక్షిగా ఉంటాడు సూర్యుడు అని కనుక మనుహు అని పేరు. మననాథ్ మనుహు అని నారాయణుడు ఆ విష్ణుమూర్తి ఎప్పుడు తన కాపాడడం తన ఒక కర్తవ్యం కనుక ఈ లోకంలో ఉండే మనుషులందరినీ ఎలా కాపాడాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అని ఆయనకి మనుహు అని పేరు. ఇంకోటి ఈ మన మనస్సు ఒక్కొక్క మనస్సుల్ని ప్రేరేపించి తన మనసులు తన విషయంలో ఆలోచన చేసేందుకు కారణంగా ఉంటారు అని కేనోపనిషత్తులో శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణ చక్షుశ్చక్షు అతిముచ్చ ధీరా ప్రేత్యస్మాత్ లోకాత్ అమృతా భవంతి అని ఒక్కొక్క ఈ కన్ను తన పని చేసేందుకు, చెవు తన పని చేసేందుకు, మనస్సు తన పని చేసేందుకు, వాక్కు తన పని చేసేందుకు
ఆయన వెనకాలండి ప్రేరణగా ఉంటారు కనుక ఇక్కడ మనస్సుకు ప్రేరకంగా ఉన్నారు ఆయన కనుక మనోహు అని పేరు అని నిర్గుణ బ్రహ్మ స్వరూపము కూడా అర్థం చెప్పాము. దాని తర్వాత వాయుహు అని వా గతి గంధయోహో అని అత్యంత వేగంగా తన గతి వైపు వెళ్తారు అని సూర్యుడికి వాయుహు అని పేరు. మంచి వాసన కలిగించేలా చేస్తారు, మంచి బుద్ధిని కలిగిస్తే చేస్తారు, సద్వాసన కలిగించేలా చేస్తారు అని చెప్పి ఆ దేవతా స్వరూపంకి వాయువుని పేరు. నీకు మోక్షం అనే గతి వైపు తీసుకెళ్తారు కనుక నిర్గుణ బ్రహ్మ స్వరూపము కూడా వాయువు అని పేరు అని 3 అర్థాలు. మళ్ళీ వన్నిహి అని వన్నతి హవ్య ఇది వన్ని వహతి హవ్యం ఇది వన్ని అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే అనే వాక్యం వల్ల అగ్ని యందు మన హుతమును వేసేయమంటే ఆ హుతముని ఆదిత్యుడికి తీసుకెళ్తాడు అగ్ని అని. ఆదిత్యుడికి ఏ ఆదిత్యుడు తీసుకెళ్తాడో ఆ ఆదిత్యుడు కూడా వన్ని అనే పేరు వస్తుంది అని చెప్పబడింది. దాని తర్వాత వహు ప్రాపణే అని ఉపాసకులు తన లోకానికి తీసుకెళ్తారు ఈ విష్ణుమూర్తి అని, విష్ణుమూర్తి కూడా వన్ని అని పేరు. వహే నిహి అని ఈ లోకమన్నిటికీ ప్రతిష్టగా తన స్వరూపం అందే ఈ లోకాలన్నీ ప్రతిష్ఠింపబడి ఉన్నాయని చెప్పి ఈ నిర్గుణ బ్రహ్మ స్వరూపం కూడా వన్నిహి అని పేరు. దాని తర్వాత ప్రజాహ ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కాపాడతారు కనుక తనకి తండ్రిగా ఉంటారు కనుక సూర్యుడికి కూడా ప్రజాహ అని పేరు. ప్రతిష్టాతే జాయంతే సర్వే పురుషాహ అని విరాట్ పురుషుడు అక్కడి నుంచి అందరూ జీవులు వచ్చారు కనుక ఆ విష్ణుమూర్తికి కూడా ప్రజాహ అని. ప్రతిష్టం జన్మ పురుషానాం యద్ అధిగమే జ్ఞానే ఏ ఒక్క జ్ఞానం వల్ల తనకి అత్యంత ఉత్తమమైన జన్మము ఇప్పిస్తారో ఆ నిర్గుణ బ్రహ్మముని. అంటే జ్ఞానం వస్తే మళ్ళీ జన్మ లేదు కదండి అండి అంటే మళ్ళా వేదాంతం చదవడం మొదలుపెట్టి వాళ్ళకి జ్ఞానం రాపోయినా కూడా యోని మధ్య ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన తాను మధ్య అనుసమ్యంతి యథా కర్మ యథాశ్రుతం అని తన చేసిన కర్మలు తగినట్టు తన చేసుకున్న జ్ఞానము మంత్రాలు ఉపాసనలు తగినట్టు జన్మ వస్తుంది అని చెప్పబడింది కఠోపనిషత్తులో. అందుకని మనం ఒక వేదాంతం చదువుతున్నాం భక్తి మార్గంలో ఉన్నామంటే అది జ్ఞానం రాకపోతే ఉపయోగం లేకుండా ఉంటుంది అని కాదు. ఆ బ్రహ్మ ఏమో మీకు తప్పకుండా ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా అదే మార్గంలో పెట్టి మీకు జ్ఞానం వచ్చేలా చేస్తాడు అని ఆయనకి ప్రజాహ అని పేరు. దాని తర్వాత ప్రాణయతి ఇది ప్రాణం ఇస్తారు కనుక కిరణాల దారిగా ఆ సూర్యుడికి ప్రాణహ అని పేరు. నా ప్రాణేన నా పానేన మృత్యో జీవతి కశ్చన ఇతరేన జీవంతి యస్మిన్యేత ఉపశ్రుతవు అని నిజంగా ప్రాణంకి కారణంగా ఉన్నది ఆ పరమేశ్వరుడు కాపాడు. అందుకని ఆయనకి ప్రాణహ అని పేరు. ప్రాణస్య ప్రాణహ అని ఇంతకుముందు కేనోపనిషత్తులో చెప్పిన వాక్యం చెప్పాము. అందుకని ఆ ప్రాణాన్ని కూడా ప్రేరేపించేలా చేసేది నిర్గుణ బ్రహ్మం కనుక ఆ నిర్గుణ బ్రహ్మం కూడా ప్రాణముని పేరు అని చెప్పబడింది. దాని తర్వాత క్రతువు అంటే ఈరియతి ఇది క్రతువు. ఈరియతి అంటే ప్రేరణ చేసేవాడు కర్మయందు. సూర్యుడు పొద్దున్నే లేచి ఇవాళ పొద్దున్న అయిపోయింది, మన స్కూల్కి వెళ్ళాలి, మన పనికి వెళ్ళాలి, స్కూల్లో లేట్ అయిపోతే మన టీచర్లు తిడతారు, పనికి లేట్ వెళ్తే మేనేజర్లు తిడతారు అని పొద్దున్నే లేచి తన కర్మయందు వెళ్ళి చేసేందుకు ప్రేరేపణ చేసేది క్రతువు అని. గతవు అని ఉపాసనా మార్గంలో గతిగా ఉన్నది ఒక అని క్రతువు అని పేరు. జ్ఞాన మార్గంలో గతిగా ఉన్నారు కనుక నిర్గుణ బ్రహ్మ కూడా క్రతువు అని పేరు. కర్త అన్నదానికి ఆయన కర్మలందుకు సాక్షిగా ఉన్నారు కనుక ఆయన కర్త అని సూర్యుడికి ఒక అర్థము. తేన వినా తృణాగ్రమపి నా చలతి ఆయన ఒక ఇది లేకపోతే ఒక గతి మొక్క కూడా జరగలేదు అన్న కోసం ఆయనకి కర్త. విష్ణుమూర్తి లాంటి దేవతనికి కర్త అని పేరు. జగత్తుకి అభిన్న నిమిత్త కారణంగాను ఉపాదాన కారణంగా ఉన్నారు కనుక ఆ నిర్గుణ బ్రహ్మ కూడా కర్త అని పేరు అని. దాని తర్వాత ఆఖరికి ఈ లోపల ప్రభాకర అని ప్రభాకరోతి ప్రభు అంటే వెలుతురుని ఇచ్చేవాడు సూర్యుడు, అందుకని ప్రభాకర అని పేరు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి తే అని భక్తి దారిగా మోక్షం ఇస్తున్నాడు. ప్రభా అంటే జ్ఞానం ఇస్తున్నాడు అని ప్రభాకరుడు అని ఇంకో పేరు. మరి నక్షత్ర సూర్యో భాతి నచంద్ర తారకం ఇంతకుముందే చెప్పినట్టు నిజంగా వెళ్తురు ఆ సూర్యుడు ఎవరు ఇవ్వట్లేదు, ఆ నిర్గుణ బ్రహ్మమే ఇస్తోంది అని ఆ నిర్గుణ బ్రహ్మము కూడా ప్రభాకరుడు అని పేరుని. మళ్ళీ మొత్తం 13 నామాలు ఉన్నాయండి ఈ శ్లోకంలో. పితరో వసవస్తాద్య అశ్వినో మరుతో మనహో వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర అని
పితృమూర్తయే నమః వసుమూర్తయే నమః సాధ్యమూర్తయే నమః అశ్విమూర్తయే నమః మరున్మూర్తయే నమః మనవే నమః వాయవే నమః వన్నయే నమః ప్రజామూర్తయే నమః ప్రాణాయ నమః కృతవే నమః కర్త్రే నమః ప్రభాకరాయ నమః అని 13 నామాలు చెప్పబడింది ఈ ఒక్క శ్లోకంలోనే. అద్భుతంగా ఆఖరికి ఇవాళ ఇంకా ఒకే ఒక శ్లోకం చేసుకుని ముగించుకుందాం. 10వ శ్లోకము. ఆదిత్య సవిత సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణ సదుషో భానో హిరణ్యరేతో దివాకర అని ఆదిత్యుడు అని కశ్యపు మహర్షికిను అదితికి అలాంటి దంపతులకి పుత్రుడుగా పుట్టింది ఈ సూర్యుడు కనుక తనకు ఆదిత్య అని పేరు అని ఒక అర్థము. ఆ దేవతా స్వరూపంగా ఉండాలంటే దితి అంటే పరిచ్ఛిన్న స్వభావం, ఒక చోట్లోనే ఉండవలసిన పరిచ్ఛిన్న స్వభావం. అదితి అంటే అపరిచ్ఛిన్న స్వభావం, అన్ని చోట్ల వ్యాపించింది అని. అదితి అని భూమికి కూడా పేరండి. ఆ భూమి అదితి ఒక పతి ఆదిత్య అని, ఆ భూమికి పతిగా ఉన్నది ఈ ఆదిత్యుడు అని. తనకి భూమాతకి పతిగా విష్ణుమూర్తిగాను చెప్పబడింది. దాని తర్వాత యస్మాత్ సర్వం ఆదత్తే తస్మాత్ ఆదిత్య, అందరినీ మోక్షం వైపు తీసుకెళ్తారు కనుక ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపం కూడా ఆదిత్యుడు అని పేరు అని ఒక పక్క. సవిత అంటే సూతే జగత్ ఇది సవిత అని, ఈ లోకమండిటి సృష్టిలో ఆయన ఒక ముఖ్య భాగమును వహిస్తున్నారు. సూర్యుడు ఒక సృష్టి ముఖ్య భాగంగా ఉంది కనుక ఆయన సవిత. సువతి ప్రేరయతి జనాన్ కర్మని అంటే జనులని కర్మ పక్క ప్రేరేపిస్తూ ఉంటారు కనుక సవిత అని రెండో పేరు దేవతకి. సువతి జ్ఞానం జనానం, జ్ఞానం వైపు ప్రేరేపిస్తూ ఉంటారు అని చెప్పి నిర్గుణ బ్రహ్మం కూడా సవిత అని పేరు. అలాగే సూర్యుడు అని ఒక సూర్య భగవంతుడికి పేరు. లోపల అంతర్యామిగా ఉండి ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఆ విష్ణుమూర్తి కూడా సూర్యుడు అని పేరు. సృష్టి ప్రేరయతి, మళ్ళీ అదే జ్ఞానం వైపు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఆ నిర్గుణ బ్రహ్మ స్వరూపంకి ఆ సూర్య అని పేరు. మళ్ళీ కాగహ అంటే ఆకాశంలో సంచరించే ఉండేవాడికి ఆ సూర్యుడికి ఒక పేరు. మళ్ళీ ఆ సూర్యమండలంలో ఉండే ఆత్మానో లేకపోతే హృదయాకాశంలో ఉండే ఆత్మానో ఖగహ అని పేరు. తర్వాత పూష అని పేరు. పూష అంటే వర్షేణ పుష్ణాతి జగత్, వర్షం వల్ల ఈ లోకంని పోషిస్తూ ఉన్నారు అని చెప్పి సూర్యుడికి పూష అని ఒక పేరు. పుష్టౌ అని అందరికీ ఉపాసకులందరికీ పుష్టి ఇస్తారు కనుక విష్ణుమూర్తికి పేరు. పుష్ణాతి ఇది పూష, జీవులందరికీ బ్రహ్మని తెలుసుకునేలా చేస్తారు అని చెప్పి పూష అని నిర్గుణ బ్రహ్మకు కూడా పేరు. గభస్తిమాన్ అంటే గభస్తి అంటే కిరణము, కిరణాలతో కలిగి ఉన్నవాడు గభస్తిమాన్ అని సూర్యుడికి ఒక పేరు. మళ్ళీ గాం దిశం వ్యాప్య ఆభాస్తి ప్రకాశయతే ఇది గభస్తి అంటే సర్వవ్యాపిగా ఉన్నది గభస్థి ఆ లక్ష్మీదేవి. గభస్తిమాన్ అంటే నిత్య యోగే మతుపు అనే ప్రత్యయం ఎప్పుడు నిత్యముగా ఆ లక్ష్మీదేవితో కూడి ఉన్నది ఆ నారాయణుడు కనుక నారాయణుడికి గభస్తిమాన్ అని పేరు అని. జ్ఞాన కిరణాలు శక్తి యస్య అని చైతన్య స్వరూపగా నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని కఠోపనిషత్తులో చేతనమైన జీవులందరికీ చేతనత్వంని ప్రసాదించేడు ఈ బ్రహ్మనే అని. తన ఒక చేతనత్వం వల్ల గభస్థిలు చేతనత్వం, ఆ చేతనత్వం వల్ల అందరినీ చేతనగా చేస్తున్నారు కనుక ఆయనకి అలా గభస్తిమాని పేరు. సువర్ణ సదృశ అంటే బంగారంలో కాంతి ఉన్నవాడు సూర్యుడు. మళ్ళీ అదే మరి దేవతకి హిరణ్యస్మశు హిరణ్యకేశ ప్రణక సర్వయేవ సువర్ణ అని అత్యంత ప్రకాశ స్వరూపుడుగా ఉంటాడు అని పరమేశ్వరుడికి చాంద్రోపనిషత్తులో చెప్పబడింది. ఇంకోటి సువర్ణ, వర్ణ అంటే అక్షరము, అది ఓంకారము. శోభన వర్ణ ఓంకారము. ఆ సువర్ణ సదృశ ఓంకారానికి అభిన్నంగా ఉన్న ఆ నిర్గుణమైన బ్రహ్మాన్ని సువర్ణ సదృశ అని పేరు. మళ్ళీ భాను అంటే సూర్యుడు అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు కనుక అంతర్యామిగా అది దేవత. లేకపోతే ప్రకాశ స్వరూపంగా ఉంది నిర్గుణ ఇది. దాని తర్వాత హిరణ్య రేతాహ అంటే హిరణ్య బంగార సదృశంగా ఇంతకుముందు చెప్పింది. సువర్ణ సదృశ అన్న హిరణ్య రేతస్సుగా కలిగి ఉన్నది అంటే హిరణ్యంకి ఉత్పత్తి కారణము. ఏ ఒక దేవత కిరణాల వల్ల ఉత్పత్తి కారణము అని. ఇంకా హిరణ్మయ పురుష, ఈ ఇంతకుముందు చెప్పుకున్న హిరణ్మయ పురుషుడు. యస్య రేతాహ అందుకు నిర్గుణ బ్రహ్మానికి రేతస్సుగా ఉన్నాడు కనుక హిరణ్య రేతాహ అని.
ఆఖరికి దివాకర అంటే దివన్ని అంటే ఒక పొద్దున్న పూటకి అధిపతిగా ఉన్నాడు కనుక సూర్యుడికి దివాకర అని, ఈ ప్రకాశానికి కారణంగా ఉండి అని చెప్పి దేవత అని, మళ్ళీ అజ్ఞానంని నాశనం చేసి మనకి జ్ఞానం ఇస్తోంది కనుక ఆ నిర్గుణమైన బ్రహ్మని కూడా దివాకర అని చెప్పొచ్చు అని. ఇలా మళ్ళీ దీంట్లో కూడా ఒక 10 నామాలు చెప్పబడిందండి. ఆదిత్య సవిత సూర్య ఖగపూషా గవస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకర అని. ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, సూర్యాయ నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, గవస్తిమతే నమః, సువర్ణ సదృశాయ నమః, భానవే నమః, హిరణ్య రేతసే నమః, దివాకరాయ నమః అని 10 నామాలు ఇలా 10వ శ్లోకంలో అద్భుతంగా చెప్పబడింది. ఇలా ఒక్కొక్క శ్లోకము ఎన్నో ఒక సూర్యుడి పైన చెప్పే మంత్రాలకి తన నామాలకి ఇదిగా ఉంది. మన చెప్పిందుకు ఇలా మనకి ఒక అవకాశం దొరికింది అని చాలా ఆనందపడుతూ మిగతా శ్లోకాలు ఇలాగే 3 అర్థాలతో త్వరగా చెప్పుకొని మళ్ళీ ఆఖరిలో ఉన్న ఫలశ్రుతిని కూడా చెప్పుకొని ముగిద్దాం వచ్చే క్లాస్ లో. ఇంతటితో సెలవు ఆపుకున్నాం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.